श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులారా భాగవతం చెప్పుకుంటున్నాం యథాతథంగా మొత్తం నిన్నటి వరకు 3 స్కందాలు పూర్తి చేశాం 4వ స్కందాన్ని కూడా 29 భాగాలుగా చెప్పుకున్నాం ఈ రోజున 30వ భాగం చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకున్నాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి జయ వాసిష్ఠాయ నమో నమః సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय ఎక్కడున్నాం ఒకరోజు గ్యాప్ వచ్చింది నిన్న కదా బోధ చేస్తున్నాడు ఎవరు నారాయణుడే కదా నారాయణుడు గారు స్వయంభవ మనువు వచ్చాడు మనవడి దగ్గరికి మనవడికి బోధ చేస్తున్నాడు అనమాట నాయన మాత్సర్యాన్ని వదులు కోపం మంచిది కాదు నీ తమ్ముణ్ణి చంపిన వారు అని తెలిసి నువ్వు కొంతమంది పుణ్యాత్ములను కూడా యక్షుల్లో ఉన్న పుణ్యాత్ములను కూడా వధించావయ్యా అంచేత నీవు చేసిన పని శివుడి సోదరుడైన కుబేరుడి పట్ల అపరాధమే లోకపాలుర తేజస్సు చేత మన వంశం నాశనం కాకముందే నువ్వు త్వరితగతిన కుబేరుడికి నమస్కరించి నుతుల చేత కుబేరుని యొక్క అనుగ్రహాన్ని పొందినాయన అని చెప్పి ధ్రువుడి చేత పూజితుడై స్వయంభవ మనువు ఋషులతో కలిసి తన లోకానికి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉంటుంది ఈ లోకం దేవలోకమే ఉంటుంది దేవఋషిగా మారిపోయాడు మనవుడు కదా ఎప్పుడూ ఆయన కాలం చెందాడు మనువు కదా కానీ అక్కడ దేవఋషిగా మారిపోయాడనమాట దీన్ని బట్టి ఆయన వచ్చి ప్రత్యక్షంగా ఋషులతో కలిపి వచ్చి మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయాడు ఈ లోకం కాదు అనే అర్థం కదా ఆ తర్వాత ధ్రువుడు తన కోపాన్ని వదిలిపెట్టి శాంతచిత్తుడై యక్షుల్ని సంహరించడం మానేశాడు అప్పుడు కుబేరుడు యక్షులు చారణులు సిద్ధులు విద్యాధురులు వీళ్ళందరూ స్తోత్రాలు చేస్తుండగా ధ్రువుడి దగ్గరికి వచ్చాడు కుబేరుడు స్వయంగా కుబేరుడు అన్నాడు ధ్రువుడితో రాజకుమార నీ తాతగారి ఉపదేశాన్ని మన్నించి విడవటానికి శక్యంగాని విరోధాన్ని విడిచిపెట్టావు నాయన అందువల్ల నీ పట్ల నాకు ఎంతో సంతోషం కలిగింది ఓ సుగుణనిధి నీ తమ్ముని చంపిన వారు యక్షులు కాదు ఈ యక్షులను చంపింది నీవు కాదు నాయన జీవుల పుట్టుకకి నాశనానికి కాలమే కారణం సుమా అంతేకాక పురుషుని అజ్ఞానం వల్ల కర్మ సంబంధమైన దుఃఖం మొదలైనవి కలుగుతూ ఉంటాయి ఈ బుద్ధి వల్ల కలిగిన దేహాభిమానం కారణంగా స్వప్నంలోలాగా నేను నీవు అనే భేదబుద్ధి పురుషుడికి అజ్ఞానం చేత కలుగుతుంది దానివల్ల బంధం దుఃఖం మొదలైనవి సంభవిస్తాయి కాబట్టి అధోక్షుడు సర్వభూత స్వరూపుడు సంసార బంధ విమోచకుడు అయిన భగవంతుణ్ణి సేవించవయ్యా ఆయన పాదపద్మాలు భజింపదగినవి ఆయన అమేయ శక్తియుక్తుడు త్రిగుణాత్మకమైన మాయకు అతీతుడు నీకు మేలు కలుగుతుంది నీ మనస్సులో ఉన్న కోరికను కోరుకో నువ్వు శ్రీహరి పాదసేవను స్థిరబుద్ధితో చేస్తావనే విషయం నాకు తెలుసు కాబట్టి వరాలు పొందడానికి నువ్వు అర్హుడవి అని చెప్పిన కుబేరుని ప్రోత్సాహక వాక్యాలు విన్న బుద్ధిమంతుడు భాగవతోత్తముడైన ధ్రువుడు ఏ హరిస్మరణ వల్ల దురంతరము దుస్తరము అయిన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలుగుతామో ఆ శ్రీహరి స్మరణం నా మనస్సులో
కుబేరుడు వరం కోరుకోమంటే అడుగుతున్నది ఏమిటయ్యా అంటే, ఆ హరిస్మరణం ఎప్పుడు కూడా నా మనస్సులో స్థిరంగా ఉండేటట్టు వరమివ్వవయ్యా అని కుబేరుడిని ప్రార్థించాడు. కుబేరుడు సంతోషించి ధ్రువుడికి ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు. ఆ తర్వాత ధ్రువుడు యక్షులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళందరూ కీర్తిస్తూ ఉండగా తన నిజ రాజధానికి తిరిగి వచ్చి గొప్ప గొప్ప యజ్ఞాలు చేశాడు, దక్షిణలు ఇచ్చాడు. యజ్ఞవిభుడు కర్మఫల ప్రదాత అయిన పురుషోత్తముణ్ణి ఆ యజ్ఞాల చేత పూజించాడు. పరాత్మకుడు, సర్వాత్మకుడు అయిన భగవంతునిపైన తీవ్రమైన భక్తిని ప్రవాహ రూపంగా ప్రసరింపజేశాడు. సర్వ జడ ఉపాధి వర్జితుడు అయిన ఈశ్వరుణ్ణి, ఆనందమయుణ్ణి అనన్య భక్తి చేత సర్వజీవులయందు ఉన్నట్లుగా భావించాడు. సర్వజీవులు తనలో ఉన్నట్టుగా భావించాడు. ఇలా ధ్రువుడు శీల సంపన్నుడు, బ్రహ్మణ్యుడు, ధర్మసేతు రక్షకుడు, దీనబాంధవుడు, వర్ణాశ్రమ ధర్మ రక్షకుడు అయి రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రజలు అతన్ని తమ తండ్రిగా భావించారు. పుణ్యం కొలది భోగాలు కూడా అనుభవించాడు. అశుభ శాంతి కోసం దేవతలను ఉద్దేశించి యాగాలు ఆచరించాడు. ఈ విధంగా ధ్రువుడు 66,000 ఏండ్లు రాజ్యం చేశాడు. ధర్మార్థ కామమోక్షాలనే త్రివర్గాన్ని సాధించేటట్లు రాజ్యాన్ని పాలించి కొడుకుకు రాజ్య పట్టం కట్టాడు. ఆ తర్వాత తన ఇంద్రియాల చేత చలింపని వాడై ప్రపంచం భగవంతుని మాయ వల్ల ఆయన బహిరంగ శక్తి చేత సృజింపబడిందని, అందుచేత అది సత్యమైనను జీవుని అవిద్య చేత కల్పింపబడిన స్వప్నంలో కనబడే గంధర్వ నగరంతో తుల్యమై అసత్యమైనది అని భావించాడు. మనుసన్నిభుడైన ధ్రువుడు సేవకులు, మంత్రులు, పురోహితులు, బంధుమిత్రులు, సంతానం, పశువులు, ధనాలు, రత్నాలు, స్త్రీలు, గృహాలు, క్రీడా పర్వతాలు, సముద్ర పర్యంతం వ్యాపించిన తన విశాలమైన రాజ్యము, గుర్రాలు, ఏనుగులు మొదలైన పదార్థాలన్నీ కూడాను అవి అనిత్యము అనే బుద్ధి కౌశలంతో విరక్తి చెంది తన నగరాన్ని వదిలి పుణ్యభూమి అయిన బద్రికాశ్రమంలో ప్రవేశించి పవిత్రమైన విశాల నదీ జలాలలో ఆసక్తితో స్నానం చేసి శుచి అయి పద్మాసనం కల్పించుకొని కూర్చొని వాయువును బంధించి కళ్ళు మూసుకొని భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానిస్తూ భగవంతుడైన అచ్యుతుని యందు నిరంతరము నిశ్చల భక్తితో ఆ విశాల యశోధనుడు ఆనంద భాష్పాలతో తడిసిపోతూ మేను పులకించగా ఆ భగవంతుణ్ణి ఆరాధించాడు. ఎట్టి కష్టాల్ని కూడా దగ్గరకు రానియక దుఃఖాన్ని విస్మరించి శరీరాభిమానాన్ని విడిచి తన్ను తాను మరిచి ధ్రువుడు పరమానందాన్ని పొందాడు. అప్పుడు ఉదయిస్తున్న పున్నమి నాటి చంద్రుల్లాగా 10 దిక్కులను ప్రకాశింపచేస్తూ ఆకాశం నుండి ఒక విమానం ధ్రువుడి దగ్గరికి దిగిరాగా ఆ విమానంలో 2 విష్ణు కింకరులు వచ్చారు. వాళ్ళ అచ్చం ఎలా ఉన్నారయ్యా అంటే విష్ణుమూర్తిలాగానే ఉన్నారు. వాళ్ళని చూసి తటాలున్న సంభ్రమంతో లేచి విష్ణుదేవుని నామాలని స్మరిస్తూ వారిని విష్ణుదేవుని సేవకులుగా గుర్తించి వారికి నమస్కరించాడు ధ్రువుడు. శ్రీహరి పాదపద్మాల యందే మనస్సును నిలిపి వినయంతో తలవంచి దోసిలి ఒగ్గి నిలుచున్న ధ్రువుణ్ణి చూసి విష్ణు భక్తులైన నంద సునందనులు ఒక్కొక్క 4 ద్వారాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క జంట ఉంటారన్నమాట. వీళ్ళు ఒక ద్వారానికి ద్వారపాలకులు, ఎవరు నంద సునందులు. ఆనందంతో వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ అన్నారు, రాజా నీకు శుభమగుగాక. మా హితవాక్యాలు ఏకాగ్ర చిత్తుడిపై శ్రద్ధగా ఆకర్ణించు. 5 ఏండ్ల చిరుతప్రాయంలో నువ్వు ఎంతో గొప్ప తపస్సు చేసి భగవంతుడైన శ్రీహరికి సంతృప్తి కలిగించావు. మేము దేవదేవుని యొక్క సేవకులం. సమస్త జగాల్ని సృష్టించిన వాడైన ఆ స్వామి ఆజ్ఞానుసారం మేము ఇక్కడికి వచ్చాము నిన్ను పరమపదానికి తీసుకొని పోవడానికి ఆయన ఆజ్ఞ ప్రకారం.
ఏ స్థానాన్ని పండితులు అన్నిటికన్నా శ్రేష్టమైనదని భావిస్తారో, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు ఏ పదానికి ప్రదక్షిణం చేస్తుంటాయో, దేన్ని మీ తండ్రి తాతలు ఇతరులు పొందలేకపోయారో, ఏది జగద్వంజమో, దేన్ని భక్తులు కాని వారు పొందలేరో ఆ విష్ణు పదాన్ని నువ్వు పొందబోతున్నావు నాయన. రావయ్యా, ఇదిగో ఈ విమాన రాజాన్ని నీకోసం దేవదేవుడైన శ్రీహరి పంపించాడు. దీన్ని ఎక్కడానికి నువ్వు అర్హుడవని విష్ణుదేవతలు చెప్పగానే అప్పుడు ధ్రువుడు వారి మధుర వాక్కులకు ఆనందించి స్నానం చేసి వచ్చి అక్కడ మునులకు నమస్కరించాడు. వారి దీవెనలు పొందాడు. విమానానికి ప్రదక్షిణం చేసి పూజించాడు. విష్ణు కింకరులైన నంద సునందరులకు నమస్కరించాడు. ధ్రువుడు విమానాన్ని ఎక్కబోయే సమయంలో మృత్యువు అక్కడికి వచ్చాడు. ధ్రువుడు ఆ మృత్యువు శిరస్సుపై తన పాదాన్ని ఉంచి విమానాన్ని ఎక్కాడు. అంటే మృత్యువుని జయించి ఆ విమానాన్ని అధిరోహించాడని అర్థం. భగవంతుని స్వరూపంలో తన దృష్టిని మనస్సును నిలిపి విమానాన్ని ఆరోహించడానికి తేజోమయమైన రూపాన్ని ధరించాడు ఆయన. ఓ విదురా, అప్పుడు దేవతలు నగారాలు, డోళ్ళు, తప్పెటలు, మద్దెళ్ళు మోగించారయ్యా. అతని పైన పూలవానలు కురిపించారు. కిన్నరులు, గంధర్వులు మంగళగీతాలు పాడారు. రేపు మనం 31వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగస్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా మాయటి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలాతల విస్తారణకే విశ్వము సృష్టాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే.